నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో 7వ పౌష్టికాహార పక్షోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాలో పౌష్టికాహార పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని అధికారులను సూచించిన కలెక్టర్. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనలతో నగరంలో వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఒంగోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించిన ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో పౌష్టికాహార పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో 7వ పౌష్టికాహార పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ 22వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పౌష్టికాహార పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంతో జరుగుతాయన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొదటి 1000 రోజుల గర్భస్థ దశ నుండి 2 సంవత్సరాల వరకు సంరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషణ ట్రాకర్లో నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయడం, కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం నివారించడం, ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చూడటం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రక్తహీనత కలిగిన కిషోర బాలికలపై, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఊబకాయ పిల్లలు, బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయడంపై ప్రజలకు అవగాహన కలిగిస్తారన్నారు. క్షేత్రస్థాయిలో ఐసిడిఎస్, విద్య, హెల్త్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలకు సంబంధించి వాల్ స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఇట్ ఇస్ నాట్ ద సిస్టమ్, అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది. సో ఆ విధంగా చూస్తే మీరు అందరూ కూడా చాలా మంచిగా సహకరించారు. సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నామో, వెనకబడిన జిల్లా, ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా, ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరూ కూడా ఇలాగే కంటిన్యూస్ గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ, ఈ రోజు సంబంధించి ఇప్పుడు నా ముందు మాట్లాడిన పీడి గారు చెప్పారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, మనకు పీడి మెఫ్మా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సో దీంట్లో మీకు ఏదైనా కొత్త యాక్టివిటీస్ ఉన్నాయా? కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారిని రిజిస్టర్ చేస్తున్నారు, వారు మంచిగా మీరు ఫాలో అప్ చేస్తున్నారు, వారికి న్యూట్రిషన్ కిట్, టేక్ హోమ్ రేషన్ మీరు ఇస్తున్నారు, వారికి ఫీడింగ్ గురించి చెప్తున్నారు. అన్ని కూడా మీరు రొటీన్ గా చేస్తున్న వర్కే అన్నమాట. బట్ దీంట్లో ఇప్పుడు ఈ 15 days లో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము, ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? యాక్టివిటీస్ అన్ని కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే, కొత్తగా ఏం లేదు. బట్ మనము ఎక్కడ ఫోకస్ చేయాలి? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన జిల్లాలో చూస్తే ఒక 967 శామ్ పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా గట్టిగా వారికి మనము టెస్ట్ చేస్తే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. రీసర్వే సిటిజన్స్ సర్వీసెస్ పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు. విజయవాడలోని సీసీఎల్ఏ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ లోపు వెళ్లకుండా గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో జరగనున్న 3వ కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పీజీఆర్ఎస్ పరిష్కారంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైందని, ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్రామ స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబ్లేసు,
జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాషా, కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. So the difference is around 200 cases. It can be quickly dealt with and addressed to the JR. Yeah. Okay. So major top 5 subjects Japan. This is next slide. Next. ఈ వాటర్ యాక్ట్ వల్ల కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ లో టాప్ 5 లో వచ్చింది. నార్మల్లీ డజంట్ కమ్ బట్ దిస్ టైం ఇట్ హస్ కమ్. ఇట్స్ బేసికలీ బికాస్ సమ్మర్ సీజన్ ఇస్ అప్రోచింగ్ అండ్ ఎవరైనా డ్రిల్లింగ్ ఆఫ్ బోర్ కి పర్మిషన్స్ కి. ఒంగోలు పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలతో పనిచేస్తున్నామని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనలతో నగరంలో వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వేసవిలో తాగునీటి అవసరాలకు తీసుకున్న జాగ్రత్తలను డి ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు గారు అభివృద్ధిలో తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించిన ఆయన ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టవలసిన పనులపై కమిషనర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒంగోలు నగరం పైన ప్రత్యేక దృష్టి సాధించారు. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అందరికీ నమస్కారం అండి. మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, సో వారికి మరి పట్టణంలో మన నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన వారు చాలా ఫోకస్ చేశారు. అందుకని ప్రజలకు కావలసిన ముఖ్యమైన ఎమ్యూనిటీస్ కల్పిస్తూ మరొక వైపున సుందర నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో వారు మాకు సూచించారు. వారి యొక్క సూచనల మేరకు ఒకవైపున డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తుంది కాబట్టి దానికి సరైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. గతంలో 20-30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మోటార్స్ అన్నీ కూడా మారుస్తున్నాము. రీసెంట్గా నిన్న ఒక 24 లక్షలతో 2 మోటార్స్ని, కొత్త మోటార్స్ని కూడా స్టార్ట్ చేశాము. అట్లాగే ఎక్కడెక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్కి సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాం. దాదాపు ఇప్పటికీ ఒక 78% స్టోరేజ్ ఉంది. ఇంకా జూలై వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ స్టోరేజ్ మన దగ్గర ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సప్లైలో కూడా ఎక్కడ కూడా క్వాలిటీ వాటర్ ఇవ్వాలి, అలాగే సరిపడే క్వాంటిటీ వాటర్ కూడా ఇచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఎందుకంటే దీన్ని చాలా ముఖ్యమైనటువంటి ఎమ్యూనిటీగా మేము తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా నగరం వేగంగా విస్తరిస్తుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం చాలా చోట్ల ఇప్పటికే రోడ్డు వైడనింగ్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తపట్నం బస్టాండ్ కావచ్చు, తర్వాత సివిఎన్ రీడింగ్ రూమ్ కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసాం. అట్లాగే న్యూ మార్కెట్ వెళ్ళేటువంటి దారి 30 ఏళ్ళుగా మూసుకుపోయినటువంటి దాన్ని కూడా కోర్టు కేసుని క్లియర్ చేసి అక్కడ కూడా డివైడర్ కడుతున్నాము, రోడ్ వేస్తున్నాము. ఇట్లా అన్నీ కూడా ప్రజలకు సౌకర్యం కావాల్సినటువంటివన్నీ చేస్తున్నాం. గాంధీ పార్క్ వెనక సైడ్ కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ కూడా ఒక 15 అడుగులు గోడ ఏదైతే ఉందో దాన్ని పార్కులోకి తీసుకొని రోడ్డు వైడనింగ్ చేస్తున్నాం. 59 ఫీట్ ఇలాగ చాలా చోట్ల ఇవన్నీ కూడా వైడనింగ్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఇక దీంతో పాటుగా మనకు ఈ ఆదాయ వనరులు పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈసారి గత 2 నెలలుగా ఫిబ్రవరి, మార్చ్ అంతా కూడా ట్యాక్స్ కలెక్షన్ పైన ఫోకస్ పెట్టాము. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ట్యాక్స్ కలెక్షన్ కంటే ఈ సంవత్సరం దాదాపు 13 కోట్లు అదనంగా మేము వసూలు చేయగలిగాము. ఇంకా చాలా బకాయిలు కూడా ఉన్నాయి, మొండి బకాయిలు ఉన్నాయి, ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటివి, వాటిపైన కూడా ఫోకస్ పెట్టాం. ఇప్పుడు మా విజ్ఞప్తి ఏమిటంటే 5% రిబేట్ ఇచ్చారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే వచ్చిందో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరానికి కట్టేటువంటి ఇంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకమొత్తంగా అంటే 6 నెలలకు ఒకసారి మేము వసూలు చేస్తాం. మొత్తం సంవత్సరానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఒకేసారి పేమెంట్ చేయగలిగితే వారికి 5% రిబేట్ వస్తుంది. ఎంతో డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి ప్రజలకు, వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా భారీ మొత్తంలో పన్ను చెల్లిస్తుంటారు. కాబట్టి మీకు అందరికీ 5% రిబేట్ అంటే చాలా వేలల్లో మీకు ఆదా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు లోపే ఈ పన్నులు చెల్లించి మీ డబ్బును ఆదా చేసుకోమని మీ అందరికీ కూడా
మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ప్రధానంగా ఒంగోలు పట్టణంలో వర్షం పడితే మునిగిపోయే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటితో పాటుగా అద్దంకి బస్ స్టాండ్ కానీ, కర్నూలు రోడ్డు కానీ, వీటన్నిటితో మేజర్గా కాలువ ప్రాబ్లం అనేది ఉంది. వాటి పరిష్కారానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. సో లాస్ట్ కరెక్ట్గానే వర్షాకాలంలో ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. అప్పుడు చూశాను చాలా చోట్ల మోకాళ్ళ లోతు నీళ్ళు, అడుగున్నర లోతు నీళ్ళు రోడ్లపై నిలబడడం చూసాము. దీనికి కారణం ఏంటంటే డిస్పోజల్ సిస్టమ్ సరిగా లేకపోవడం. దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము. డిస్పోజల్ సిస్టానికి దాదాపు కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు పెట్టబోతున్నాము. ఎందుకంటే ప్రధాన కాలువలు ఎప్పుడైతే మనము మెరుగుపరుస్తామో టౌన్లో వాటర్ స్టోరేజ్ లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎంక్రోచ్మెంట్ జరిగిపోయి కాలువలపైన ర్యాంపులు కట్టేసి పూర్తిగా ఈ శానిటేషన్ వర్కర్లు పనిచేసి కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తిందని మేము గుర్తించాము. అందుకని ఇంజనీర్లు శానిటేషన్తో ఎక్కడెక్కడ సమస్య ఉందో మేము గత 4 రోజుల క్రితం అన్నీ కూడా విజిట్ చేసాం. కొన్ని వార్డులు, ఇంకా చాలా వార్డులు చూసి అవన్నీ కూడా నోట్ చేసుకొని కాలువల డీసెల్టేషన్ అనేది మే ఎండింగ్ నాటికి మొత్తం అన్ని కాలువలు ఓపెన్ చేసి డీసెల్టేషన్ చేస్తున్నాం. రెండవది పోతురాజు కెనాల్ దగ్గర చాలా చోట్ల మౌత్ అంటే మా డ్రైనేజ్ కలిసే చోట మేట వేసి పెద్ద ఇసుక దిబ్బల్లాగా అవన్నీ కూడా నీళ్లు వెళ్లకుండా అడ్డుగా ఉంది. సో దాన్ని కూడా మేము 7 చోట్ల మా కాలువలు కలిసేటువంటి డ్రైనేజ్ వాటర్ కలిసే చోట అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నాము. సో ఈ విధంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారికి అభివృద్ధి పట్ల ఉంది. అందుకని వారితో డిస్కస్ చేసి వారి యొక్క సూచనలు తీసుకుంటూ మన నగరం అంతా కూడా వారికి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఐడియా ఉంటుంది కాబట్టి వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. గౌరవ మేయర్ గారి యొక్క సూచనలు తీసుకొని ఎక్కడ కూడా ఈసారి వర్షాకాలంలో వాటర్ అనేది రోడ్లపైన లేకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్తో మేము ముందుకెళ్తున్నాం. ఒక 2 monthsలో ఆ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. సరే, ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ ఇంటి పన్నులు బకాయిల్లో మనం విజయం సాధించగలిగామని అన్నారు. మీరు రాకముందు ఎంత బకాయిలన్నీ వచ్చిన తర్వాత దాని రెట్టింపు ఏ విధంగా? సో బకాయిలు కూడా చాలా వరకు కొన్ని గవర్నమెంట్ బకాయిలు ఉండేవి, కొన్ని ప్రైవేట్ బకాయిలు ఉండేవి. సో దాదాపు ఉదాహరణకు ఎస్పీ గారిని స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేసాము. 1.5 crore వాళ్ళు కట్టారు. సో అట్లాగే కొన్ని ప్రైవేట్ సంస్థల వాళ్ళని పర్సనల్గా నేనే మాట్లాడితే అక్కడ కూడా దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఈ ప్రైవేటు సంస్థల ద్వారా నుంచి మేము కలెక్ట్ చేయగలిగాము. సో అట్లా పర్సనల్గా మాట్లాడి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, నగర అభివృద్ధి అంతా కూడా ఈ పన్నులు మన యొక్క జనరల్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పన్నులు వసూలైతేనే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ కన్విన్స్ చేస్తూ వాళ్ళందరినీ కూడా బకాయిలు కట్టేటట్లుగా తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో వాటిని కూడా ఎలా వసూలు చేయాలనేది మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో వాటిని కూడా మ్యాక్సిమం కలెక్ట్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటాం. సరే, ఇప్పటికే మీరు ఇటు సంఘమిత్ర బైపాస్ దగ్గర సంఘమిత్ర హాస్పిటల్ యాజమాన్యంతో, ఇటు వెంగమొక్కపాలెం బైపాస్ దగ్గర కిస్కాల యాజమాన్యంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. భవిష్యత్తులో వాటిని ఇంకా అంటే దాతలు ముందుకు వస్తే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? రైట్, ఇది కూడా మంచి ప్రశ్న. సో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనాన్స్గా కొంత కార్పొరేషన్కి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాతలు కొంతమంది ముందుకొచ్చారు. ఉదాహరణకు మనం చూస్తే క్విజ్ కాలేజ్ వాళ్ళు కావచ్చు, తర్వాత కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, దీంతో పాటుగా ఇంకా సిద్ధ నాగేశ్వరరావు గారు. సో వారు గ్రానైట్ ఇండస్ట్రీస్ కలిగినటువంటి వాళ్ళంతా కూడా ముందుకొచ్చారు. సో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ బ్యూటిఫికేషన్ వర్క్స్, సెంట్రల్ డివైడర్స్ కానీ, తర్వాత సెంట్రల్గా మనకు ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో సర్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తూ వాళ్ళే మెయింటైన్ చేసేలాగా ముందుకొచ్చారు. సో ఇట్లా చాలామంది పెద్దలు నగరంలో మరి మన నగరము మన అభివృద్ధి అనేటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. అలాంటి వాళ్ళని నేనే పర్సనల్గా అడిగి రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది గౌరవ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మేమే చేస్తామని ముందుకు వస్తున్నారు. సో ఇట్లా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ మన నగర సుందరీకరణ పనులు కూడా చేపడుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు పగటి ఉష్ణోగ్రతలు పెరిగినాయి. వీటికి నివారణకు మరి నగరపాలక సంస్థ ద్వారా చలివేంద్రాలు కానీ ఏమైనా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఏమైనా శ్రీకారం చుట్టారు? సో ఈ నగర పాలక సంస్థ తరపున మేము ప్రతి ఏటా ఒక 5 వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ చల్వ పందిర్లు కూడా వేయాలనేటువంటి ప్రణాళికతో ఆ టెండర్ల దశలో ఉన్నాయి. వాటిని కూడా తొందరలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది దాతలు ముందుకు వచ్చి రీసెంట్గా నేనే ఒక 2 చలివేంద్రాల ఓపెనింగ్ కూడా వెళ్ళొచ్చాను. చాలామంది స్వచ్ఛంద సంస్థల వారు ఈ విధంగా ఫౌండేషన్స్, రకరకాల ఫౌండేషన్స్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ చలివేంద్రాలు పెడుతున్నారు. చల్లని మజ్జిగ, మంచినీళ్ళు ఇవన్నీ క్వాలిటీ వాటర్ కూడా ఇస్తున్నారు. అట్లా ఇంకా దాతలు కూడా ముందుకొచ్చి ఎక్కడ కూడా సమ్మర్లో వడదెబ్బ అనేది తగలకుండా
కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. వాటర్ సప్లైలో కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ప్రధానంగా చివరిగా ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల జనార్దన్ గారి మార్కుతో పాటు మీ మార్కు ఎలా ఉండబోతుంది? సో నా మార్క్ అంటే ఏముండదు, కానీ ఇక్కడ ఎందుకంటే పట్టణము మన నగరం గురించి సార్కి బాగా ఐడియా ఉంది, ఎమ్మెల్యే సార్కి. సో వారికి ఎక్కడ ఏం కావాలా ప్రజలంతా కూడా సార్ దగ్గర రిక్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వారి సూచనలు తీసుకుంటున్నాము. అట్లాగే నాకు ఏదైనా టౌన్లో ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే నేను సార్తో మేయర్ గారితో డిస్కస్ చేసి వారి యొక్క సూచనలు తీసుకొని ప్రజలకు ఏది అవసరమో అట్లాగే మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సో ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ అవసరాలని భర్తీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రధానంగా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ముందుకు నడవడంతో పాటు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు నగరంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని కమిషనర్ గారు మనకు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రవితేజతో అశోక్, డి న్యూస్, ఒంగోలు. జిల్లాలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు యథావిధిగా అందుతున్నాయని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సమావేశమై పెండింగ్ బిల్లుల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. కాబట్టి జిల్లాలోని అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. ఎవరైనా వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కూడా తమను ఏ నెట్వర్క్ ఆసుపత్రి డబ్బులు కట్టమని ఇబ్బంది పెడితే అక్కడి వైద్య మిత్ర లేదా టీం లీడర్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ కోరారు. 7వ తారీఖు ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏవైతే బకాయిలు ఉన్నంత కారణంగా హాస్పిటల్స్ అసోసియేషన్ వారు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వారు ఆశా నెట్వర్క్ అసోసియేషన్తో చర్చలు జరిపి బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్లో పొందవచ్చని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా పేషెంట్స్ దగ్గర నుంచి కానీ అడ్మిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఓపీ కానీ ఐపీ సర్వీసెస్ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈ మూడిట్లో ఏదైనా లోపం ఉన్నా కానీ లేదా ఈ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చూడట్లేదు డబ్బులు కడితేనే చూస్తాము అని కానీ ఎటువంటి సమస్యలు మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తలెత్తినా కూడా దగ్గరలో ఉన్న వైద్య మిత్రాన్ని కానీ టీమ్ లీడర్ని కానీ అలాగే జిల్లా కోఆర్డినేటర్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా కాంటాక్ట్ చేసి ఇటువంటి ఏమీ ఇష్యూస్ లేకుండా కూడా మీరు ఫ్రీగా వైద్యం పొందొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ సోషల్ మీడియాలో కానీ షార్ట్ న్యూస్లో కానీ లేదా పత్రికల్లో కూడా వస్తున్న వార్తల్ని మనసులో పెట్టుకొని మీరు వైద్యం చేయించుకోకుండా కానీ డబ్బులు కట్టి కానీ వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఫ్రీగా యథావిధిగా వైద్య సేవలు అనేది కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎన్టీఆర్ వైద్య సేవలోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కార్డ్ హోల్డర్స్ని బెనిఫిషియరీస్ అందరినీ ప్రకాశం జిల్లా తరఫున రిక్వెస్ట్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్లను ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఒంగోలు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ బెజవాడ మురళి, త్రోవగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ చిరంజీవి కలెక్టరేట్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. క్యాంటీన్ నిర్వహణ, భోజన సదుపాయాలు, మౌలిక వసతుల నిర్వహణ చక్కగా ఉండటం పట్ల నిర్వాహకులను అభినందించారు. అన్నా క్యాంటీన్కు వచ్చిన వారితో టీడీపీ నాయకులు భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు మన ఈ అన్నా క్యాంటీన్ రిమ్స్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఈరోజు మేము మా బృందంతో విజిట్ చేసి భోజనం చేయటం జరిగింది. ఇది ఈ అన్నా క్యాంటీన్లో శుభ్రత కానీ చాలా చక్కగా శుభ్రంగా ఇష్టం జరిగింది. అట్లాగే భోజనం కూడా రైస్ బీపీటీ ఫైన్ క్వాలిటీ వాడటం జరిగింది. తర్వాత దాంట్లో క్యాబేజీ కర్రీ ఈరోజు తయారు చేశారు. తర్వాత పచ్చడి, సాంబారు, పెరుగు తోటి ఇవ్వటం జరిగింది. మంచి క్వాలిటీ తోటి అన్నా క్యాంటీన్ని భోజనం సరఫరా చేశారు అక్షయ్ పాత్ర వాళ్ళు. అట్లాగే ఇక్కడ నిర్వహణ కూడా చాలా చక్కగా నీట్గా ఉండటం కానీ ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలు 5 రూపాయలకి. ఒంగోలు నగరం వేదికగా జరిగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర మహాసభలను జర్నలిస్ట్ సోదరులందరూ విజయవంతంగా చేయాలని
యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాన్ని నగరంలోని మల్లయ్యలింగం భవనం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షత వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు, ఐజేయు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలతో పాటుగా వారి సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పనిచేస్తుందని అన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ మే నెలలో రాష్ట్ర మహాసభలను ఒంగోలు పట్టణంలో నిర్వహించేందుకు నాయకులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ మహాసభలకు ప్రజాప్రతినిధులతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరితో సమావేశం నిర్వహించి వారి మహాసభలకు ఆహ్వానించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, యూనియన్ జిల్లా కార్యదర్శి కనకయ్య, పూర్వపు అధ్యక్షులు అలుగుల సురేష్, ఉపాధ్యక్షులు ఇఫ్తెఖర్ బాష్తో పాటు అసోసియేషన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. తర్వాత మీటింగ్ 3 రోజులండి. ఒక 40 మెంబర్స్ లోపు ఉంటారు, వాళ్ళు ముందు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 300 మందిలో 40 మంది ముందు రోజు వస్తే రోజులు ఇవ్వాల్సి వస్తుంది. దానికి అనుకుంటున్నా మీరు ఏదన్నా పాటలు పాడేవాళ్ళు, లేకపోతే రాత్రి ఏదైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరపాలని చెప్పి తీర్మానించారు. ఒంగోలు టౌన్లో ఈ మహాసభలు మోస్ట్ ప్రాబబ్లీ మే మొదటి వారంలో, మే 10వ తేదీ లోపు జరుగుతాయి. ఈ మహాసభల నిర్వహణ కోసం గాను ఈరోజు ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ బాధ్యతలు చూస్తున్న కార్యకర్తలతో, నాయకులతో ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ఈ సమావేశంలో ఏ తరహా ఏ పద్ధతులు ఈ సమావేశాన్ని, మహాసభల్ని నిర్వహించాలో ప్రాథమికంగా చర్చించాం. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డెలిగేట్స్ వస్తారు. దాదాపు 300 మంది డెలిగేట్స్, 300 మంది ఆహ్వానితులు హాజరయ్యే ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు, వాళ్ళ ముందున్న కర్తవ్యాలు, సవాళ్ళు, జర్నలిస్టు ఉద్యమం ఏ తరహా, ఏ దిశలో నడుస్తున్నది, జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ప్రధానంగా ఎక్రిడేషను, గృహవసతి, ఇప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారం దొరకటం లేదు అని ప్రభుత్వాలు. గత మహాసభలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాల్ని సమీక్షించుకోవడం, అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యల్ని తీసుకోవాలి, జర్నలిస్టుల హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశాల్ని చర్చించుకోవడం కోసం ఈ మహాసభల్లో మా ప్రతినిధులు వచ్చి పాల్గొని మాట్లాడతారు. అలాగే మా జాతీయ నాయకులు కూడా హాజరై దేశంలో ఉన్న మీడియా స్థితిగతుల గురించి, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి, ప్రభుత్వ విధానాల గురించి సందేశాలు ఇస్తారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ఈ మహాసభ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంస్థాగత కార్యక్రమం. ఇది ఒంగోలులో జరగటం 3వసారి. ఎప్పుడో 1987లో మొదటిసారి జరిగింది, 2002లో రెండోసారి జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ ఇది 36వ మహాసభ. ముందు నేను 37 అని చెప్పాను, పొరపాటు. ఇది 36వ మహాసభ. ఈ 36వ మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు, మరి రాజకీయ పార్టీలు, దాతలు, అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభలను విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని, ఈ మహాసభల్ని విజయవంతం చేయడంలో ఒంగోలు ప్రజల సహకారాన్ని మేము అర్థిస్తూ విజయవంతం చేయాలని మరోసారి. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న, పనిచేస్తున్న, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి ఏపీడబ్ల్యూజే
రాష్ట్ర 36వ మహాసభ మే మొదటి వారంలో ఒంగోలులో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు, అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావడం మనందరికీ ఒక మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలులో జరగనున్నది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు, అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇందుకు మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఐ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పడియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర సమాచార శాఖ ఒక కసరత్తు చేసింది. ఒక తుది రూపం ఇచ్చి గత క్యాబినెట్ సమావేశానికి ఆ నివేదికని పెట్టడం జరిగింది. అయితే ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇవ్వాలి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఆ నివేదిక, నియమ నిబంధనలు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని, అందుకు గాను జర్నలిస్ట్ సంఘాలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించమని సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అందులో భాగంగా అది జాప్యం జరిగింది. రెండోది, ఈ రాష్ట్రంలో, దేశంలో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, పుట్టగొడుగుల్లో వచ్చిన యూట్యూబ్లకు అక్రిడేషన్లు, యూట్యూబ్లలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఎలా ఇవ్వాలి, అందులో గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలనే దాని మీద కూడా ఒక డౌటు రాష్ట్ర సమాచార శాఖకు వచ్చింది. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టులుగా ఉంటూ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం ఉండి యూట్యూబో, పీడిఎఫ్ నిర్వహిస్తున్న వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడేషన్ చేయమని మనం కోరుతున్నాం. వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ, వచ్చే నెల మొదటి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ అక్రిడేషన్ నిబంధనల్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఆ విషయంలో మళ్ళీ జాప్యం జరిగితే ఏపీడబ్ల్యూఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం, లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం. ప్రకాశం జిల్లాలోని ఉద్యాన పంటలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఉద్యాన పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు పెద్ద మొత్తంలో ఇక్కడ నుండి ప్రతిపాదనలు వెళ్లాయి. గత ఏడాది కేవలం 8 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు వెళ్ళగా ప్రస్తుతం 15 కోట్ల రూపాయలతో ఇక్కడ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉద్యాన పంటలపైనే ప్రత్యేక దృష్టి సాధించారు. మిగిలిన పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల ద్వారా జీడీపీ అధికంగా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం దీన్ని మరింతగా పెంపొందించే దిశగా అడుగులు వేస్తుంది. అదే సమయంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు విరివిగా సబ్సిడీలు అందించి వారికి మరింత చేయూత అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రభుత్వానికి పంపించారు. అందుకు సంబంధించిన నిధులు, విధి విధానాలు ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలోని ఉద్యాన రైతుల దశ తిరగడం ఖాయమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ తెలిపారు. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల్లో మామిడి ప్రస్తుతము సుమారుగా ఒక 2000 ఎకరాలలో సాగుబడిలో ఉన్నది. అది కాయ పెరుగుదల దశలో ఉంది. ముఖ్యంగా ఈ మామిడి తోటల్లో ఇప్పుడు ప్రస్తుతము నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవడము, అవసరమైనంత వరకు ఆల్రెడీ ఈ పాటికి పైపాటిగా ఎరువులు వేసి ఉంటారు. కాయ పెరుగుదల మరింతగా వచ్చి కాయ నాణ్యత బాగుండాలి అని అంటే 13.045 లీటర్ నీటికి 15 గ్రాములు కలిపి పైన పిచికారీ చేసినట్లయితే కాయ ఎదుగుదల బాగుండి నాణ్యత కూడా వృద్ధి చెందుతుంది. కాయ కోతకి 40 రోజుల ముందు నుంచి నీరు పెట్టడం ఆపివేసినట్లయితే కాయ నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పండు ఈగ ఆశించే తోటల్లో అయితే మనకి మలాథియాను 2 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే ఈ ప్లాస్టిక్ పళ్ళాల్లో ఈ ద్రావణాన్ని ఒక 250 మిల్లీ లీటర్లు కలిపి అక్కడక్కడ మెథైల్ యూజనాల్ కూడా కలిపి
ఆ మందు ద్రావణంలో కలిపి పళ్ళాల్లో పెట్టినట్లయితే ఈ టెంకని మామిడి కాయను ఆశించేటువంటి పురుగు కూడా దాని మీద పడి చనిపోయి మనకి నష్ట తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన పంట నిమ్మ బత్తాయి చెంది సుమారుగా 4000 ఎకరాల్లో విస్తీర్ణంలో మన జిల్లాలో సాగు చేయబడుతుంది. ఈ నిమ్మ బత్తాయి తోటల్లో కూడా మనకి ప్రస్తుతము కాయ ఎదుగుదలలో ఉంది. ముఖ్యంగా బత్తాయి తోటల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి కాయకి మంచి ధర కూడా పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతుల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా కనీసం 1 లేదా 2 నీటి తడులు ఇచ్చినట్లయితే కాయ నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే మల్చింగ్ షీట్ అనేది మనకి పాదుల్లో తేమ ఆరనీయకుండా అట్లాగే కలుపు పెరగనీయకుండా ఈ మల్చింగ్ షీట్ అనేది కూడా కప్పుకున్నట్లయితే నీటి ఎద్దడికి త్వరగా గురి కాకుండాను మొక్క పెరుగుదల కాయ పెరుగుదల బాగుంటుంది. చీనీ నిమ్మ తోటల్లో మంగు నివారణ కూడా మంగు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలి అని అంటే డైకోఫాల్ 3 ml 1 లీటర్ నీటికి కానీ, లేదా ఓమైట్ 2 ml 1 లీటర్ నీటికి, లేదా ప్రొపర్గైట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి ఈ 3 మందుల్లో ఏదో ఒక మందు పిచికారీ చేసి మరి 15 రోజుల తర్వాత మరొక పిచికారీ చేసినట్లయితే ఈ మంగు తెగులు అనేది ఆశించకుండా ఉండి కాయ నాణ్యత బాగా ఉండి మార్కెట్లో ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. కూరగాయ తోటలు ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ వేసి పూత కాయ దశలో ఉన్నప్పుడు ఈ టెంపరేచర్స్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటాక పూత కాయ రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాళ్ళు అరికట్టడానికి ప్లానోఫిక్స్ అనే హార్మోను 10 లీటర్ నీటికి 2.5 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ టొమాటో వంగ తోటల్లో మనకి ఈ పిందె రావడం అనేది తగ్గుతుంది. ఇవే కాకుండా మనకి బొప్పాయి, అరటి, నిమ్మ బత్తాయి తోటల్లో కూడా ఈ సూక్ష్మధాతు లోపాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ సూక్ష్మధాతు లోపాలు నివారించాలంటే ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా ముఖ్యం. పశువుల ఎరువు, వేపిండి, వానపాముల ఎరువు అవకాశాన్ని బట్టి సమృద్ధిగా చెట్టుకి పశువుల ఎరువు అయితే 50 కేజీలు, అట్లాగే వేపపిండి 2 నుంచి 3 కేజీలు, వానపాముల ఎరువు కూడా 2 నుంచి 3 కేజీలు చెట్టుకి కాపు కాస్తున్నటువంటి చెట్టుకి మీరు వేసినట్లయితే ప్రతి సంవత్సరం ఈ సూక్ష్మధాతు లోపాలు అనేది సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు. నాణ్యమైన అధిక దిగుబడులు రావాలంటే ఖచ్చితంగా ఈ సూక్ష్మధాతు లోపాలు నివారించుకోవాలి. కాపు మీద ఉన్నప్పుడు మనకి ఈ జింకు, బోరాన్ లోపాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జింక్ సల్ఫేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి, అట్లాగే బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ముఖ్యంగా ఈ అరటి, బొప్పాయి తోటల్లో ఈ పిచికారీ చేసుకుని ఈ సూక్ష్మధాతు లోపాలని నివారించవలసిందిగా రైతుని కోరుతున్నాను. అట్లాగే మల్లె తోటలు కూడా ఈ పూల తోటలు ఎండలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం పూటే కోసేసి మార్కెట్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. రసం పీల్చే పురుగులను కూడా సకాలంలో గమనించి సస్యరక్షణ చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. దానిమ్మ తోటలు కూడా మన జిల్లాలో విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు సుమారుగా ఒక 800 ఎకరాల వరకు సాగుబడి మన జిల్లాలో ఉంది. ఈ ఏప్రిల్, మే నెలలో ప్రస్తుతానికి దానిమ్మ మొక్కలకి ఆల్రెడీ కటింగ్ అయిపోయి ఉంటుంది. మొక్కకి విశ్రాంతినివ్వడం, అలాగే కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వకం లాంటివి ఏమీ చేయకూడదు. ఓన్లీ విశ్రాంతి మాత్రం ఇవ్వడం చేయాలి. బ్యాక్టీరియా తెగులు ఏదైనా ఉన్నట్లయితే మనకి ఆ తోటల్లో 1% బోర్డో మిశ్రమం 20 గ్రాములు 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. MIDH 25-26 సంవత్సరానికి సంబంధించి కొన్ని మార్పులతోటి పెంచినటువంటి రాయితీలతోటి మనకు ప్రతిపాదనలు పంపించవలసిందిగా మాకు రాష్ట్రం నుంచి గత జనవరి నెలలోనే మాకు ఆదేశాలు అందినాయి. దాని ప్రకారము సుమారుగా 15 కోట్లతోటి మనం ప్రతిపాదనలు తయారు చేసి పంపించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలకి రాయితీ పెంచడంతోనే కాకుండా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి సంబంధించి మనము మన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యాన అధికారుల ద్వారా వారి ప్రతిపాదనలు వాటిని తీసుకొని మనం పంపించడం జరిగింది. అది అక్కడి నుంచి రాగానే
మనకి రాష్ట్రం నుంచి మనకి ఆ ప్రతిపాదనని ఆమోదించి తిరిగి ఇక్కడ పంపించడం జరుగుతుంది. అనంతరం జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో మన జిల్లాలో ఈ సంవత్సరం మనం ఈ రాష్ట్ర ఉద్యాన మిషన్ కింద మనం వివిధ కొత్త పథకాల్ని మనం అమలు చేసుకుంటాం. మన ఉద్యాన రైతుల్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదే సంబంధించి గత సంవత్సరం మనము సుమారు 8 కోట్ల వరకు మనం వివిధ ఉద్యాన పథకాలని అమలు చేయడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అంటే నీటి కుంటలు కానివ్వండి, అట్లాగే ప్యాక్ హౌసెస్, తీగజాతి కూరగాయల పెంపకానికి పందిర్ల నిర్మాణం పైన రాయితీ, ఇటువంటి కొన్ని పథకాలు గత 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వంలో చాలా విరివిగా రైతులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఇదే పథకాల్ని మరింత ముందుకి మరింత అదనపు రాయితీతోటి కూడా ప్రస్తుతం మనం ఇవ్వడం జరుగుతుంది. పడమర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి చాలా ఉపయోగకారిగా మనకి ఉద్యాన పంటలు అనేవి ఉంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యాన పంటలు మెరుగైన జీడిపిని రాష్ట్రానికి అందించడం జరుగుతుంది. దాన్ని గమనించే మన ముఖ్యమంత్రి వర్యులు మన ఉద్యాన రంగానికి ఉద్యాన శాఖకి మరింత నిధులు కేటాయించడం. ప్రకాశం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద గల జిల్లా పశు గణాభివృద్ధి సంఘ కార్యాలయంలో సమావేశ హాల్లో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలకు రాష్ట్ర నాయకుడు టి మోహన్ రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షునిగా సిహెచ్ వెంకటరామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె సుధీర్ బాబు, కోశాధికారిగా ఎన్ శ్రీరాములు, ఉపాధ్యక్షునిగా పి శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా బి బసవశంకర్రావులను ఎన్నుకున్నారు. ఓన్లీ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, జేఏసీ అమరావతి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కాబట్టి వాళ్ళు తెచ్చుకోగలిగారు. మనం ఇప్పుడు స్టార్ట్ చేసి మనం తెచ్చుకోలేని పరిస్థితి. కొత్తగా బాడీ ఫామ్ అయ్యి స్టేట్ బాడీ వాళ్ళకి అనుబంధంగా 13 జిల్లాల్లో కొత్త బాడీలో ఒక మోరల్ సపోర్టు మరి అది మనకి కనిగిరి రెడ్డి గారు కాబట్టి మరి ఆయన తట్టుకోగలిగారు. ఇంకెవరైనా మనకి జిఏడీలో ఎంక్వైరీ చేస్తే ఎస్క్వైర్ డిస్ట్రిక్ట్కి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. మిగతా అసోసియేషన్ ఎంక్వైరీ చేసి రెవెన్యూ కానీ అలాగే జిఏడీలో అదే కన్ఫర్మ్ చేశారు. సో అందువల్ల మనం ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఎస్క్వైర్ డిస్ట్రిక్ట్ని చేసుకొని అట్లాగే మనకి ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ఈ కోర్టు నోటీస్ కూడా మన అసోసియేషన్ ఎగ్జిస్టెన్స్ మీద మనం తీసుకోవడం జరిగింది. సో అది ప్రూవ్ చేసుకోవాలంటే మన యొక్క మెంబర్షిప్. సో వీ హ్యావ్ 500 మెంబర్స్ ఉన్నాము. మేము అందరూ ఎలక్షన్ కండక్ట్ చేసుకున్నామని మన అటెండెన్స్ అట్లాగే మన డిస్ట్రిక్ట్ అసోసియేషన్ బాడీస్ అవన్నీ కలిసి మనం జిఏడీలో ఇంక్లూడ్ చేస్తే కానీ మన సర్వీస్ అసోసియేషన్ మళ్ళీ రిగ్యులరైజ్ కాదు. సో అందువల్ల వార్ఫుల్ కేసెస్ మీద అన్ని జిల్లాల్లో మనము ఒక 1 వీక్లో కంప్లీట్ చేసుకొని అందరి మెంబర్షిప్ ఎన్రోల్ చేసుకొని ఇదిగో మేము 500 మంది ఉన్నాము. వీఆర్ ద రియల్ అసోసియేషన్, రిజిస్టర్డ్ అసోసియేషన్, హైదరాబాద్ చెక్ అయింది. ఏదో కోర్టు నోటీస్ వచ్చినా కానీ మనం కోర్టులో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సిస్టమేటిక్గా అన్ని జిల్లాలో మనం చేయడం. పవర్ ఆఫ్ కంట్రోల్ చాలా డిస్టర్బెన్స్గా ఉందనేది మనం ఇటీవల చూసాం. మరి ఈ మధ్యకాలంలో మనం కనిగిరి ఇష్యూ మరి మీ అందరికీ తెలుసు. మరి కనిగిరి ఏడి గారి మీద మరి ఆ కేసు పెట్టడం కానీ సూసైడ్ అటెంప్ట్ చేయటం, ఇది ఒక పని చేయమని అడిగినందుకు మరి చేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మనకి జిల్లాలో కానీ లేదా డైరెక్టర్ గారు, ఎస్పెషల్లీ స్టేట్ ప్రెసిడెంట్ జయచంద్ర గారు, మన జేడీ గారు, ఇంకా మరి ముఖ్యంగా గుంటూరు జేడీ గారు మనకి జయచంద్ర గారు నిత్యం మనకి ఫోన్ చేసి మనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి చివరికి ఆ ఇష్యూ మనకి ఫేవర్గా, ఎందుకంటే అది జరిగింది ఫేక్, ఆ అటెంప్టే ఫేక్ అనేది మరి మనం నిర్ధారించగలిగాం. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చిన్నకేశవ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంకురారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ముందుగా విశ్వక్షేణుడి పల్లకిలో నుంచి అన్ని ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ యాగశాలకు చేరుకొని బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికంగా అగ్ని ప్రతిష్టాపన చేశారు. అనంతరం కలశ స్థాపన చేసి దేవస్థానం ఈవో రావెల్ల శివప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ అంకురారోహణ కార్యక్రమానికి ఉభయదాతలుగా ఈమని మదన్ మోహన్, కె కృష్ణారావు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, వల్లెపు మురళి వ్యవహరించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు రమనాథాచార్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి
బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేటి నుండి 14వ తేదీ బ్రహ్మోత్సవాల ముగింపు వరకు రాత్రి 7 గంటలకు రోజుకొక వాహనంపై స్వామివారిని నగరోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు. దీంతోపాటు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈవో శివశంకర్ తెలిపారు. పృథివీ మనో శాంతమస్యుత్తమ ప్రణో జీవాతమే సుఖనిదాస్మై చదుష్పదస్పాకం సర్వమస్మనాత్ బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి ఒకరి తర్వాత ఒంగోలులోని కోర్టు సెంటర్ నందుగల గడియారం వారి వీధిలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవస్థానంలో సీతారామస్వామి కళ్యాణం అనంతరం స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుని చేసిన విధానంలో అర్చక స్వాములు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. వ్యాఖ్యాతగా వేమూరి కోటేశ్వర శర్మ వ్యవహరించారు. బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ ఆధ్వర్యంలో పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజాయ దింప చేస్తున్నారు అందరూ కూడా చూడండి. ఓం ధ్రువం దేవరాజాయ ధ్రువం దేవా బృహస్పతే ధ్రువం ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త శుభముహూర్తమస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం స్వామివారికి ఖడ్గాన్ని స్వామివారికి ధరింప చేస్తూ ఉన్నారు. స్వామివారికి ధరింప చేయని అందరూ కూడా చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాఘవం పతిం రఘుకులాంబయ రత్నదీపం ఆజానుబాహుం శాచర వినాశకరం నమామి. స్థేయం యజమానౌసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాశ్యామాశాస్తే ఉత్తరాన్యాయుధ్యామాశాస్తే భూయాః విష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యగనేన హవిషాశాస్తే
వ్యక్తిర్దేవో దేవేభ్యో మనవే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వేతుం చ ఉమేదనాద్యావా పృథివీ అగోహరస్పాదా ఇహ గతుర్వామస్యేతం చ నమో దేవేభ్యః. నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి దశవారోహణం జరిగింది. దేవస్థానం తరపున జరిగిన ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహకులు, ధర్మకర్తలు, పూజారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సంతానం లేని వారికి గరుడ ముద్దుల ప్రసాదంతో వారిని ఆశీర్వదించారు. సంతానం లేనివారు ఈరోజు గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతాదనేది ఇక్కడ అనువాది. ప్రజారాహణ అనంతరం గరుత్మంతుల వారిని గ్రామంలో ఊరేగించారు. రాత్రి నుండి శేషవాహనంతో ప్రారంభమై 14వ తారీఖు కళ్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.